హరే కృష్ణ. ఈరోజు మనము విష్ణు సహస్రనామంలోని 8వ శ్లోకం మరియు దాని యొక్క భావం గురించి తెలుసుకుందాము. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన. దీని యొక్క భావం ఏమిటి అంటే, అందరి ప్రాణములకు అధీశ్వరుడైన ఈశ్వరుడు ప్రాణాలకు ప్రాణం వంటివాడు. అతని ప్రాణం మహాప్రాణం. ప్రాణములను పాలించే పరమ ప్రాణం అదే ఈశానం. ప్రాణములకు కేంద్రస్థానంలో ఉన్న ఈశానుడు ప్రాణకోటికి ప్రాణశక్తిని ప్రసాదిస్తాడు. అతడే అందరికీ బహిఃప్రాణం. అందరినీ మించినవాడు మరియు అందరినీ పెంచినవాడు కనుక అతడిని జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అని కూడా అంటారు. అతడే ప్రజాపతి. అతనిలో బంగారం ఉంది, రత్నాలున్నాయి, రసనిధులున్నాయి, మధురాలున్నాయి. సృష్టికి ముందు ఈ హిరణ్యగర్భుడే భూగర్భుడై మహీతలాన్ని మధువుతో నింపాడు. మధువును చిలికే మాధవి అతనికి ప్రియురాలు. మంగళదేవత అయిన మాదేవి అతని ఇల్లాలు. భూదేవికి శ్రీదేవికి ప్రీతిని కూర్చే మాధవుడు మధువులోని మాధుర్యాన్ని సేవిస్తాడు, దానిలోని మాంద్యాన్ని నిషేధిస్తాడు. అందువల్లనే అతడు మధుసూదనుడు అని ఈ శ్లోకం యొక్క భావం. హరే కృష్ణ. ఈరోజు మనము విష్ణు సహస్రనామంలోని 9వ శ్లోకం మరియు దాని యొక్క భావం గురించి తెలుసుకుందాము. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమః క్రమః అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్. దీని యొక్క భావం ఏమిటి అంటే, ఈశ్వరుని పరాక్రమం విచిత్రమైనది. కోదండం చేతబట్టుకొని అతడు ప్రపంచమంతటా సంచరిస్తాడు, కానీ అతని గమనాన్ని ఎవ్వరూ గమనించలేరు. అతని శాసనం పరమ సూక్ష్మమైనది. శాసించినట్టు తెలియకుండా శాసించటం, కదలినట్టు అనిపించకుండానే కదలటం, కోదండం గోచరించకుండానే వినిపించటం, ఇది అతనిలోని వైచిత్రి. అంతుచిక్కని మేధాశక్తి గల మేధావి కనుకనే అతని విక్రమం క్రమం ఇలా ఉంటాయి. మేధస్సుకు గోచరించని ఈ మేధస్సు పరమేశ్వరుని తేజస్సును ప్రకటిస్తుంది. పురుషోత్తముడు ఉత్తముడు. అతనిని మించిన ఉత్తముడు మరి ఒకడు లేడు, కనుకనే అతడు అనుత్తముడు. అతనిని అతిశయించే శక్తి ఎవరికీ లేదు, కాబట్టి అతను దురాదర్శుడు. మనం చేసే పనులన్నీ అతని చెప్పు చేతల్లోనే ఉంటాయి. చేసింది మనమైనా చేయించింది అతడు. అసలైన కృతజ్ఞుడు అతడే. మన కృతితత్వాన్ని గుర్తించి దానికి తగిన ప్రతిఫలాన్ని అందజేసే కృతజ్ఞత అతనిలో ఉంది. చిత్రగుప్తుని రూపంలో మనలో దాగి ఉండి మన మంచి చెడ్డలను పరిశీలించి పాపపుణ్యాలకు తూచినట్టు ప్రతిఫలం మూట చెప్పే కోశాధ్యక్షుడు భగవంతుడు. అతనికి శరీరంతో మనస్సుతో ప్రమేయం లేదు. అతనికి ఆత్మతోనే ఆత్మీయత. ఆత్మవంతుడని ప్రసిద్ధి చెందిన పరమాత్మకు ఆత్మతత్వం పరిపూర్ణంగా తెలుసు. శరీరం కర్మయోగాన్ని సాధిస్తుంది, మనస్సు జ్ఞానయోగంలో ఆరితేరుతుంది, ఆత్మ భక్తి తాత్పర్యాలతో పరమాత్మతో లీనమైపోతుంది. ఈ మూడింటికి సమన్వయమే జీవిత పరమావధి అని ఈ శ్లోకం యొక్క భావము. హరే కృష్ణ.